మనం చూస్తూ ఉంటాం. ఇంట్లో, బయట, పని చేసే చోట, సమాజంలో ఎన్నో రకాల సవాళ్ళనైతే ఎదుర్కొంటూ ఉంటారు. గృహహింస, ఆర్థిక సమస్యలు, తర్వాత ఆస్తి హక్కులు, ఉద్యోగం పనిచేసే చోట లైంగిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఇలా ఎన్నో రకాల న్యాయపరమైన చిక్కులనైతే చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో న్యాయపరమైన సలహాల్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ అడ్వకేట్ విజేత గారు. మీకు కూడా ఎలాంటి న్యాయపరమైన చిక్కులున్నా సలహాల కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అడ్వకేట్ గారితో మాట్లాడొచ్చు. నమస్కారం విజేత గారు. నమస్తే అండి. మేడం చెప్పండి, మహిళలకి ఆస్తి హక్కు, వారసత్వ హక్కు అని చెప్తుంటారు. దాన్ని మహిళలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే చాలా మందికి ఆస్తి హక్కులు వచ్చేసాయి మనకి, ముఖ్యంగా మహిళలకి. ఈ సంక్రాంతి శుభాకాంక్షలతో మహిళలందరూ కూడా ఈ సంవత్సరంలో చక్కగా సిరి సంపదలో ఉండాలని కోరుకుందాము. మనకేంటంటే ఎన్టీఆర్ యాక్ట్ మన ఆంధ్ర తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకి ఎన్టీఆర్ యాక్ట్ అని మనకు ఒక ఆస్తి హక్కు చట్టం వచ్చింది. అది 86 1986లో ఆ చట్టం వచ్చినప్పుడు ఎవరికైతే 86కు పూర్వం వివాహం అయిందో ఆ మహిళలు తప్ప మిగతా అందరికీ కూడా మనవరాలకి మనవడితో సమానంగా ఆస్తి హక్కు ఇచ్చే చట్టాన్ని మొట్టమొదటిగా మన తెలుగు రాష్ట్రాల మహిళలకు వచ్చింది. ఆ తర్వాత 2005లో మన భారతదేశాన్ని మొత్తానికి అమలయ్యే చట్టం 2005లో వచ్చింది. అందులో వారసత్వపు చట్టం సెక్షన్ 6 కింద కోపర్సనరీ రైట్స్, అంటే మనవాళ్ళు మనవరాలు ఇద్దరూ కూడా సమానమే చట్టం ముందు. అలాగే దానికంటూ ఒక రెస్ట్రిక్షన్ అనేది లేదు. అంతకుముందు వివాహం అయిందా, వివాహం కాలేదా, ఇలాంటివి ఏం లేదు. అక్కడ ఏముందంటే 2005 సమయానికి, ఆ సంవత్సరానికి ఏ ఆస్తి అయితే మెయిడ్స్ అండ్ బౌండ్స్, అంటే బౌండరీస్తో సహా పంచకుండా ఉన్న ఏ ఆస్తి అయినా సరే ఆ ఆస్తిని ఆడపిల్లలకి ఇవ్వచ్చు. మనకి ఏ చట్టం వచ్చినా కూడా అదేంటంటే ఎప్పుడు కూడా ప్రోస్పెక్టివ్. ఆ చట్టం వచ్చిన తర్వాత నుంచి అది అమలవుతూ వస్తుంది. రిట్రోస్పెక్టివ్ అంటే అంతకు ముందు ఉన్న కూడాని, కానీ ఇక్కడ ప్రోస్పెక్టివ్ ఎఫెక్ట్లో ఈ చట్టం వచ్చింది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఆ ఇయర్ నుంచి, ఆ డేట్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇప్పటికీ కూడా ఈ చట్టం వచ్చినా కూడా చాలామంది ఆడపిల్లలకి ఇప్పటికీ ఆస్తి హక్కు చేతికి రాదు. కారణం, అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో, నీకు ఆల్రెడీ పెళ్ళిలో చాలా ఖర్చు పెట్టాం కాబట్టి నీకు ఇప్పుడు ఆస్తి ఇస్తే మళ్ళీ నీకు డబుల్ పేమెంట్ ఇచ్చినట్టు అవుతుందని వాళ్ళకి నచ్చ చెప్పి ఎలా అయితే మొత్తానికి ఏమార్చి ఆస్తి హక్కున ఆడపిల్లలకి ఇవ్వకుండా జరుపుతూ ఉంటారు. కొన్ని కేసెస్లో అట్లా ఎవరైతే అమ్మాయిలు మా ఆస్తి మాకు కావాలి అన్న వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ కోర్టులో వేసుకోవక్కర్లేదు. ఈ స్పెషల్గా అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య జరిగే వివాదాలు కాబట్టి వీటిని ప్రీ లిటిగేషన్, అంటే లీగల్ సర్వీసెస్ అదట ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేసింది. కోర్టులో వేయటానికి బిఫోర్ ఒక లిటిగేషన్ని ప్రీ లిటిగేషన్గా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒక ఫోరంని ఏర్పాటు చేసింది. అంటే సీనియర్ సివిల్ జడ్జి, కొంతమంది సీనియర్ అడ్వకేట్స్, వీళ్ళంతా కలిసి ప్రీ లిటిగేషన్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కాబట్టి ప్రీ లిటిగేషన్లో సమన్వయ పద్ధతిలో మాట్లాడుకుని సామరస్యంగా ఆ వివాదాన్ని పరిష్కారం చేసుకునే వెసులుబాటుని ఈరోజు మనకి న్యాయ సేవాధికార సంస్థ, అంటే మన తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, దేశం మొత్తం మీద నేషనల్ లోక్ అదాలత్ అని కూడా జరుగుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్ కానివ్వండి, ప్రతి శనివారం జరిగే లోక్ అదాలత్లు కానివ్వండి, వీటిలో ఏంటంటే ఇట్లాంటి కోర్టులో పెండింగ్ కేసెస్ కానివ్వండి, కోర్టులో పెట్టకుండా ఈ సర్వీసెస్ అథారిటీలో ఏదైతే ప్రీ లిటిగేషన్ అని పెడతామో అవన్నీ కూడా అవార్డ్స్ పాస్ చేయడం జరుగుతుంది. అంటే ఇరు పక్షాలు ఒక అంగీకారానికి వస్తే దానికి ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు అనేది ఏంటంటే అప్పీల్ చేయక్కర్లేదు. ఇందులో ఒక్కసారి అవార్డు పాస్ అయ్యాక దీనికి ఇంకా అప్పీల్ ఉండదు. అంటే అక్కడతో ఆ వివాదం పరిష్కారం అయిపోతుంది. సో ఫర్దర్ కోర్టుకి అప్పీల్కి వెళ్ళడానికి ఉండదా? అప్పీల్ వెళ్ళాల్సిన అవసరం ఇందులో ఉండదు, ఎందుకంటే ఇది వన్ టైం సెటిల్మెంట్ లాగా అలా అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మామూలుగా కోర్టులో ఎవరు ఓడితే ఓడిపోతారో వాళ్ళు మళ్ళీ పై కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటూ ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే ఇరు పక్షాలు ఒక అంగీకారానికి వచ్చి ఆ అంగీకారాన్ని కోర్టు అవార్డు కింద పాస్ చేస్తుంది ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీలో. ఆ అవార్డు మీద అప్పీల్స్ ఉండవు. ఎలాంటి పరిస్థితుల్లో అప్పీల్ ఉంటుందంటే,
ఒకవేళ ఎవరినన్నా బెదిరించి లోబర్చుకుని వాళ్ళు చంపేస్తామని బెదిరించి ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఒక రిట్ పిటిషన్ ద్వారా వాటిని ఛాలెంజ్ చేయొచ్చు. లేని పక్షంలో అలాంటి విషయాల్లో ఛాలెంజ్ చేసే అవకాశం అసలు లేదనమాట. ఏదైతే అవార్డు ఒకసారి పాస్ చేస్తారో అది చేసుకుంటారు. అయితే మ్యాక్సిమం ముఖ్యంగా మేము ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీలో నేను రీసోర్స్ పర్సన్గా ఉన్నాను. అలాగే మా కౌన్సిలింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కౌన్సిలింగ్ సెంటర్స్లో కూడా మేము ప్రత్యేకంగా చెప్తూ ఉన్నది ఏంటంటే కోర్టు వరకు వెళ్లకుండా ఈ ప్రీ లిటిగేషన్ అనే ఫోరంని వాడుకుని లీగల్ సర్వీస్ అథారిటీలో ఒక అప్లికేషన్ ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చి అక్కడ సామరస్యంగా పరిష్కారం చేసుకోండి. మీ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అవసరం కదా మనకి. ఆ రిలేషన్స్ దెబ్బతినకుండా సామరస్యమైన పద్ధతిలోనే పరిష్కారం చేసుకోండి. అలా కానప్పుడు మాత్రమే కోర్టులో వేసుకోవాలి. అలా కోర్టులో వేసుకునేటప్పుడు కూడా ముఖ్యంగా మహిళలు అయితే వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్స్ అవన్నీ ఏం అక్కర్లేదు. మహిళలకి ఫ్రీగా ఒక లీగల్ ఎయిడ్ అడ్వకేట్ని ఇవ్వటం, అలాగే కోర్ట్ ఫీ ఎగ్జంప్షన్ ఇవన్నీ కూడా న్యాయ సేవాధికార సంస్థ మహిళలకు కల్పిస్తుంది. అలాగే ఇప్పుడు మెన్ కూడా వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్ తహసీల్దార్ దగ్గర తెచ్చుకుని ఇన్కమ్ ప్రూఫ్ 3 లక్షలు ఆ పరిమితి ఏదైతే న్యాయ సేవాధికార సంస్థ ఏర్పరిచిందో ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి వారికి కూడా లీగల్ ఎయిడ్ న్యాయ సేవాధికార సంస్థ కల్పిస్తుంది. ఓకే. సో ఇలాంటి ఆస్తి వివాదాలు ఏవైతే ఉంటాయో, అలాగే వాళ్ళు వారసులను నిరూపించుకునే లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కోర్టులో వేసుకోవాలి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా కోర్టులోనే వేసుకోవాలి. జూనియర్ సివిల్ జడ్జిలో వేసుకోవాలి. ఏ జ్యూరిస్డిక్షన్ అయితే ఉంటుందో ఆ తాలూకు జ్యూరిస్డిక్షన్లో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అడుగుతూ వేసుకోవాలి. ఓకే. సో ఇవన్నీ కూడా చట్ట ప్రకారం మనకి ఆ హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు మనం నిరూపించుకోవటానికి మనం వారసులను నిరూపించుకోవాలి మొదటగా. ఆ తర్వాత ఆ వారసత్వానికి అనుగుణంగా మన ఆస్తిని మనం తీసుకోవచ్చు పార్టిషన్ సూట్ లాగా వేసి.